మాట అన్నాడంటే అది భూమి ఆకాశాలు తలకిందులైనా సరే నెరవేర్చి సవాల్కరంగా సాక్ష్యం ఇస్తాడు నా దేవుడు. అన్నాడంటే చాలు, అది అంతే అయిపోయింది. వాగ్దానం ఇచ్చాడంటే చాలు, ఇక తిరుగులేదో. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. మరి ఇన్ని సంఖ్యలలో నేను ఉన్నా ఎట్లా చేస్తా దేవా? చేసే వర్క్ ఆపేస్తే నా కుటుంబం ఎట్లా బ్రతికిద్ది దేవా? నా బాధ్యతలు ఎట్లా తీరుతాయి తండ్రి? నా అప్పులు ఎట్లా తీరుతాయి తండ్రి? దేవుడు మాట్లాడాడు, భూమి మీద నిన్ను ప్రేమించి పట్టాడు అన్నో నీకు పెడతానని నమ్మలేని వాడివి పరలోకం ఇస్తానంటే ఏం నమ్ముతావురా నువ్వు? పరలోకం ఇస్తానన్న నీ విశ్వాసం ఏం విశ్వాసం? అరచు పిల్ల కాకులకు సైతం ప్రతిరోజు ఆహారాన్ని సిద్ధపరచువాడను నేను. సింహం పిల్లలైన లేమి గలవై ఆకలి కొననేమో కానీ నన్ను ప్రేమించి వెంటాడే వారికి నేను ఆకలి కొననీయను అని వాగ్దానం చేసింది నేను. ఆ మాత్రం విశ్వాసం లేదా? నా యందలి విశ్వాసం నీకుంటే మొదలుపెట్టు, నువ్వు నేను చూసుకుంటా అన్నాడు. ఇప్పుడు నా విశ్వాసము ఇప్పుడు క్రియగా మారాలి. ఎలా మారాలి? క్రియగా మారాలి. క్రియగా మారడం అంటే ఏంటి? అవన్నీ వదిలేసి నేను పూర్తి కాలపు సేవలోకి రావాలి. అలా క్రియగా మారనంత వరకు నేను అలానే ఉన్నాను. విశ్వాసం ఎప్పుడైతే క్రియగా మారిందో అప్పుడు దేవుని కార్యాలు ప్రాక్టికల్గా వరుసగా అనుభవించడం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన అన్నది నిజమే. ప్రతికూలతలు వచ్చినాయి, కరువు కాటకాలు, ఇరుకు ఇబ్బందులు వచ్చినాయి, కానీ ఏదో ఒక విధంగా నన్ను పోషిస్తానే వచ్చాడు. ఎవరిని యాచించనీలా, ఎవరిని అర్థించనీలా, ఎవరిని దేహి అని బిచ్చమెత్తనీలా రోషంగల దేవుడు తన కార్యాన్ని తను జరిగించాడు. ఆనాటి నుంచి ఈనాటి దాకా నన్ను అలానే నడిపిస్తున్నాడు ఆయన. సింహపు పిల్లలైనా అదిరా సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలిలోనినా పిల్లలు ఆకలితో అలుమటిల్తురా నీవున్నంత వరకు. నీ పిల్లలు ఆకలితో అలుమటిల్తురా నీవున్నంత వరకు. ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు. నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు. నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు. ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు. దేవునికి మహిమ. హల్లెలూయా. నా విశ్వాసాన్ని క్రియగా మార్చి, సరే ప్రభువా ఈరోజు నీ దగ్గరకు వచ్చాను, నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నా, ఒక్క మాట నాతో మాట్లాడు. నాకు అర్థమైంది నేను ఎటుపోయినా దారి మోస్తున్నావు, అర్థమైంది నన్ను టార్గెట్ చేశావని. సంతోషం. ధైర్యం చాలటల్లా తెగించలేకపోతున్నా. ఒక్కసారి నాతో ఒక్క మాట మాట్లాడు. ఆఖరికి నేను ఉండే ఇది కూడా తాకట్లో ఉందయ్యా, స్థలం కూడా. మరి నేను ఎట్లా చేయాలి? అంత తాకట్లో ఉంది, అప్పుల పాలై ఉన్నాను, ఎట్లా నాయనా? ప్రార్థన మొదలు పెడితే ఈ ఇంట్లోనే మొదలు పెట్టాలి. నేను ఇందులో కోట మొదలు పెట్టానంటే తాకట్టు పెట్టినోడు వచ్చి పాక పీకి పందిరేస్తాడు. నాతో ఒక్క మాట మాట్లాడయ్యా. ఇప్పుడు 40 మంది నైట్ వచ్చి కూర్చుంటున్నాను. నేను ఆదివారం కూటం అంటే ఎంతమంది అవుతారో తెలియదు. వాళ్ళని నమ్మి నేను అన్నీ మానుకుంటే
కుటుంబం మొత్తం మలమల మాడిపోతాం కదా ప్రభా, ఎందుకంటే వాళ్ళకే ఫుడ్కు లేక లాటరీ కొడుతున్నారు. అట్టంటోళ్ళు నా విశ్వాసులు. వాళ్ళు నాకేం పెడతారు, వాళ్ళు నాకేం సపోర్ట్ చేస్తారు? ఎట్లా తండ్రి? నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా అని కూర్చుని ప్రార్థన చేసి వాక్యములో దేవుని సలహా అడిగా. ఇర్మియా గ్రంథము 30లో నుండి నా తండ్రి నాతో మాట్లాడాడు. ఆయన వాక్కు తీసుకొనే నేను పరిచర్య చేయాలి అని ముందు దేవుని దగ్గర మాట తీసుకుందామని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళా. 30లోంచి మాట్లాడాడు. నేను ఏవైతే అడిగానో ఆ సంగతులన్నీ అందులో నాకు సమాధానం ఇచ్చాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. చూడండి, మరియు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా సేవకుడవైన యాకోబు 30:10 ఏమని పిలుస్తున్నాడు? నేను పని చేసుకుంటున్నాను, వ్యాపారం చేసుకుంటున్నాను, నన్ను పిలుస్తున్నాడు. నా సేవకుడవైన యాకోబు ఏమంటున్నాడండి? భయపడకుము ఇశ్రాయేలు, విస్మయమొందకుము అన్నాడు. భయపడొద్దురా బాబు, అంతవరకే అక్కడ మాట. ఇక మిగిలిన మళ్ళీ నాకు సంబంధించినవి కదా, అంతవరకే. భయపడకు, విస్మయమొందకు. ఒకవేళ వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అధ్యాయం మొత్తం అందేనా? కాదు. నీతో మాట్లాడినే కొన్ని స్పెషల్గా నీకు ఓపెన్ అవుతాయి, అవి నీకు అవుట్ అవుతాయి, మిగిలినవి బ్లర్ అయిపోతాయి. నువ్వు ఆ మాట తీసుకోవాలి. ఫస్ట్ ఏం చెప్పాడు? ధైర్యం చెప్పాడు. నా సేవకుడు అయిన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు విస్మయమందుకు అన్నాడా? రైట్, అయిపోయింది. 18వ వచనం చూడండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. చెర అంటే బంధించబడిన స్థితి. తాకట్టన్నా కూడా అదే. దేవునికి స్తోత్రం. యాకోబు గుడారమును అంటే నీ ఇంటిని తాకట్టు నుండి నేను విడిపిస్తాను, భయపడకరా నాయన అని చెప్తున్నాడు ఆయన. నువ్వు దాని గురించి దిగులేసుకుంటావు ఎందుకురా? నువ్వు లైన్లోకి రారా, మొత్తం నేను చూసుకుంటా. నీ విశ్వాసాన్ని క్రియగా మార్చురా. ఒక్క అడుగు వేయరా, నన్ను నమ్మి నేను నీకు ఎలా తోడై ఉంటానో నీకు చూపిస్తా. సాహసం చేయరా, విశ్వాసంతో సాహసం చేయరా. ఒకవేళ నిజంగా పిరిగిబారి నేను అధైర్యపడి వెనకడుగు వేస్తే ఇంత కృప ఈరోజు కోల్పోయేవాడిని నేను. ఎప్పుడైతే విశ్వాసంతో సాహసం చేసి అడుగు ముందుకేసానో అది క్రియగా మారిందో, అది శక్తిగా మారింది, శక్తివంతమైంది. దేవుని శక్తి నా జీవితంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేస్తానే ఉంది. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం. బుక్ అయ్యారు, మెలకుతున్న వాళ్ళు చూద్దాం. అది అర్థమైందా మీకు స్పష్టంగా? ఆ తర్వాత ఇటు పక్క పేజీ తిప్పి చూడండి, ఏమేం మాట్లాడాడో చూడండి. అక్కడ చిన్న మందను పెట్టుకొని నేను ఏం చేయగలను ప్రభువా, చిన్న గుంపును పెట్టుకొని నేను ఏం చేయగలను ప్రభువా. వాళ్ళు కూడా తెలిసి తెలియనోళ్ళు, చదువు రానోళ్ళు, వాళ్ళకి వాక్యం చెప్పాలంటే వాళ్ళకి అర్థమయ్యేది ఎప్పుడు, వాళ్ళు బలపడేది ఎప్పుడు, వాళ్ళు బాగుపడేది ఎప్పుడు, నాకు సహకారులుగా మారేది ఎప్పుడు, నా కడుపు నిండేది ఎప్పుడు, నీ పని జరిగేది ఎప్పుడు? ఇదంతా అయ్యేదేనా? దేవుని సమాధానం ఏంటో తెలుసా? యాకోబు నివాస స్థలములు చెర నుండి అంటే తాకట్టు నుండి నేను విడిపిస్తాను అన్నాడు. అంతటా తాగలా. ఇటు పక్క చూడు, 19వ వచనం చదువుతున్నాను చూడండి. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను అన్నాడు. కొద్ది మంద వీళ్ళు నాకేం సపోర్ట్ చేస్తారు అనొద్దు. నేను వాళ్ళని విస్తారంగా మారుస్తాను, విస్తృతపరుస్తాను. అంతేకాదు, చదువు లేని వాళ్ళు, పాచిళ్లలో పని చేసుకునే వాళ్ళు, వీళ్ళు ఏ పార్టీ వాళ్ళు అంటున్నావు కదూ, కాదు వాళ్ళని నేను గనులుగా చేస్తానని మాట్లాడాడు. నీకు తెలుసా, ఈరోజు ఇన్ని సంఘాలుగా మారి ఇంత పరిచర్యగా రూపాంతరం చెందిన దీని పునాదిలో ఎవరున్నారో తెలుసా? విద్య లేని పామరులు అండి. మోకాళ్ళుని ప్రతినిత్యం వాళ్ళు చేసి మొర్రపెట్టిన విజ్ఞాపన ప్రార్థన ఫలితమే ఈరోజు తండ్రి సన్నిధి మినిస్ట్రీ సేవ. ప్రతిరోజు
దినమంతా వెట్టి చాకిరి చేస్తారు, ఇళ్లలో పాచి పనులు చేసుకొని వస్తారు, సాయంత్రానికి వచ్చి స్నానం చేసుకొని కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకొని సన్నిధికి వచ్చి ఆ పాకలోకే వచ్చి మోకాళ్ళుని రోజు ప్రార్థన చేసేవాళ్ళు. రోజు ప్రార్థన. మా అన్నయ్య ఒకరోజు నన్ను పిలిచి సలహా చెప్పాడు. బాయ్, భక్తి చేయాలి కానీ వాంతులు వచ్చిందా చేయకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? భక్తి చేయాలి కానీ మరి విరక్తి పుట్టిందాక చేయకూడదు, నువ్వేదో వాళ్ళకి విరక్తి పుట్టిస్తున్నట్టున్నావు అన్నాడు. నేను విరక్తి పుట్టించలా, నేను ఆదివారం శుక్రవారం కలవమన్నా, వాళ్ళు రోజు వస్తున్నారు. వాళ్ళల్లో ఉన్న భక్తిని ఆపడానికి నేనేవాడిని? వాళ్ళని దేవుడు రేపుతున్నాడు. దేవుడేదో బలమైన కార్యం చేయబోతున్నాడు. అబ్బాయి, దేవుడేదో బలమైన కార్యం చేయబోతున్నాడు. అందుకే వాళ్ళ ప్రార్థనను పునాదిగా వేసుకుంటున్నాడు నా తండ్రి. ఆ దీనులు, యథార్థవంతులు, అభాగ్యులు, అక్షర జ్ఞానం లేని పిల్లలు, మొరటవారు, పని మనుషులే కావచ్చు, నా తండ్రి దీనుల దేవుడు, దీనులకు తోడై ఉండే దేవుడు. ఓ నా దేవుడు వారి ప్రార్థన వింటున్నాడు. మోకాళ్ళుని వాళ్ళు గార్చే కన్నీళ్లను పునాదిగా వేసుకొని పెద్ద పనికి నాంది పలకబోతున్నాడు నా దేవుడు అని నేను నమ్ముతున్నా. దేవుడు ప్రేరేపించకపోతే దినమంతా వెట్టి చాకిరి చేసి ఒళ్ళు గొల్లై ఉంటుంది వాళ్ళకి. అయినా సరే వచ్చి అంతను మొర్ర పెడుతున్నారు గంటలు అంటే వాళ్ళకి దేవుడు భారం ఇవ్వకపోతే బతిలాడితే వస్తారా? పైసలు ఇస్తే వస్తారా? దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు మీరు కావాలంటే చూడండి, నైటు ఇక్కడ కూర్చొని నైట్ అంతా మోకాళ్ళు వేసి మొర పెడతా ఉంటారు. ఇక్కడ రోజు గుంపు. నేను ఎన్నిసార్లు వచ్చానో మధ్యరాత్రుల్లో. ఒక్కోసారి 3ంటికి వస్తా, ఒక్కోసారి 4ంటికి వస్తా, ఒక్కోసారి 2ంటికి వస్తా, 2:30కు వస్తా. వచ్చినప్పుడల్లా ఇక్కడ మోకాళ్ళు వేసి మొర పెడతా ఉంటారు, అయ్యా 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 అని. ఎన్ని డబ్బులు ఇస్తే వస్తారు? ఆ భారం ఎవరిచ్చారు వాళ్ళకి? నా దేవుడిచ్చాడు వాళ్ళకి ఆ భారం. ఇక్కడే కాదు, అక్కడక్కడ ప్రార్థన గుంపులుగా లేచి, పల్లెటూళ్ళు, పట్టణాలు, వీధులు అనే భేదం లేకుండా చిన్న ప్రార్థన గుంపులుగా లేచి ప్రతిరోజు అనేక మంది బిడ్డలు మొరపెడతా ఉన్నారు పరిచర్య కోసం, నా కోసం, సంఘం కోసం, సంఘాల కోసం, సేవకుల కోసం. మరి ఇంతమంది ప్రార్థన చేస్తుంటే వేల కొలది ఆత్మల రక్షణ కార్యం జరుగుతుంది. లేకపోతే అది నా పనితనం కాదు, మరొక పనితనం కాదు, దేవుని కృప, పరిశుద్ధుల ప్రార్థన ఫలమది. నేను మాట్లాడుతున్నాను, మాట్లాడే మాట నలుగురికి అర్థమైంది, నలుగురిలో 3 వచ్చి బాప్తిస్మం పొందారు అంటే వాళ్ళ హృదయాలను తెరిచింది దేవుడు. వాళ్ళ హృదయాల్లో వాక్యం సరిగ్గా పడి మొలకెత్తేటట్టుగా నన్ను వాడుకుంది దేవుడు. వాళ్ళను సిద్ధపరిచి నడిపించింది దేవుడు. ఇదంతా దేవుడే పూనుకొని జరిగించాడు. అలా దేవుడు కదలటానికి పరిశుద్ధుల కన్నీటి ప్రార్థనయే కారణం. ఆ ప్రార్థనలో నాకు ప్రాకారమై ఉండకపోతే నా ప్రయాణాల్లో, నాకున్న కీడుల్లో, నాకున్న శోధనల్లో, నాకున్న శత్రువుల చేతుల్లో ఎప్పుడో మనకంతా క్లైమాక్స్కి వచ్చేది. ఈరోజు కూడా నాకు అగ్ని ప్రాకారమై దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేయడానికి పరిశుద్ధుల ప్రార్థనను ఆధారంగా చేసుకొని నా తండ్రి ఆయన కృపా కాపుదల్లో నన్ను భద్రపరుస్తున్నాడు. నాకెదురైన పెను శోధనలు, మానసిక ఒత్తిళ్ళు, శరీర బలహీనతలు, పోరాటాలు అన్నిటి నుంచి తప్పించి ఈరోజు కూడా నవ్వుతా, సంతోషంగా ఆయన నామాన్ని మయంపరుచుకుంటా ముందుకు సాగటానికి దేవుని బలమైన హస్తం తోడై ఉంది. దానికి కారణం పరిశుద్ధుల కన్నీళ్ళు. అయ్యా, అన్నయ్యా, మా అన్నయ్య అని ప్రతిరోజు దీనులైన బిడ్డలు కలిసి, కొన్ని చోట్ల 4గురుగా, 5గురుగా, 10 మందిగా, 15 మందిగా, కొన్ని చోట్ల 20-30 మందిగా, కొన్ని చోట్ల 3గురుగా, 2గా కూడా ప్రతిరోజు మానక నా పక్షమున చేతులు ఎత్తబడుతున్నాయి, మోకాళ్ళు ఊనబడుతున్నాయి, కన్నీళ్లు కార్చబడుతున్నాయి. ఇక్కడ కొంతమంది ఉన్నారు ఆన్లైన్ ద్వారా నన్ను ఫాలో అవుతున్నటువంటి నా తల్లులు, తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో, ప్రదేశాల్లో ఉండి కూడా ప్రతిరోజు వాళ్ళు మోకాళ్ళు ప్రతిసారి కూడా అయ్యా శాలేము రాజు అయ్యా అని నా కోసం ఏడ్చే అమ్మలు ఉన్నారు. వాళ్ళ కొడుకులు, కూతుళ్ళని గుర్తు చేసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు నా తల్లులు. నా తండ్రులు ఉన్నారయ్యా బిడ్డయ్యా అని, నా చెల్లెళ్ళు ఉన్నారయ్యా మా అన్నయ్య అని, అక్కలు ఉన్నారయ్యా మా తమ్ముడయ్యా, తమ్ముడిని కాపాడయ్యా. పరిచర్యకు పునాది ఆనాడు ఆ దీనులైన పిల్లల ప్రార్థన, వాళ్ళ కన్నీళ్ళు.
వాళ్ళు తెచ్చి నాకు వాళ్ళే బాక్స్ పెట్టి హుండీ పెట్టి వాళ్ళే బాక్స్ పెట్టి అందులో తీసుకొచ్చేసారు. శాలేమన్నా మొట్టమొదట బాక్స్ శాలేమన్నా పెట్టింది కాదు, అది వాళ్ళే తెచ్చి పెట్టి వాళ్ళే నీకెట్లా అని, ఇది మా కష్టార్జితంలో నుంచి అని వాళ్ళు తీసుకొచ్చి అందులో వేసి పరిచర్యకు ఆనాడు చదువు లేని నిరక్షరాస్యులైనటువంటి అల్పులైన ఆ బిడ్డల తోడ్పాటు నా తండ్రి వాగ్దానం ఇంత తప్పిందేమో చూడు. మాట అన్నాడంటే అది భూమి ఆకాశాలు తలకిందులైనా సరే నెరవేర్చి సవాల్కరంగా సాక్ష్యం ఇస్తాడు నా దేవుడు. అన్నాడంటే చాలు ఇక అదంతే అయిపోయింది. వాగ్దానం ఇచ్చాడంటే చాలు ఇక తిరుగులేదో. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నా ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనివేడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, నా ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. దేవునికి మహిమ కలుగును. నా జీవిత యాత్రలో ఏమి సంభవించినా, నా జీవిత యాత్రలో ఏమి సంభవించినా, నా జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమా నీకే ఓ ప్రభు, ఇది ఏనా దిన ప్రార్థన, నా ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, నిన్ను కొనియాడేదా. పిల్లరా, నా తమ్ముడా నా చెల్లి, నువ్వు ఎటు వెళ్ళినా దారులు ముయ్యబడుతున్నాయంటే, ఒకవేళ దేవుని ఏర్పాటు నీ ద్వారా సేవ చేయించుకోవాలని ఏర్పాటు లేకపోతే, నా వల్ల నిన్ను వాడుకోవాలని ఏర్పాటు లేకపోతే, గుర్తుపెట్టుకో, ఎక్కడో చోట నీకు ద్వారం తెరుస్తాడు. నువ్వు బతకడానికి, అంత అన్నం దొరకటానికి నీకు ఖచ్చితంగా దారి చూపిస్తాడు దేవుడు. నాకు స్పష్టంగా తెలుసు. ఒకవేళ సేవ పిలుపు నీ మీద ఉందనుకో, ఏర్పాటు నీ మీద ఉందనుకో, నీకు డోర్లన్నీ క్లోజ్ అయిపోతాయి. క్వశ్చన్ మార్క్ ఒక్కటే ఉంటుంది, ఏంటి ప్రభువా, అదా ఏంటన్నావు కదా, ఇప్పుడు చెప్తాదా, నువ్వు నా పని చేయాలి నా కుమారుడా అంటాడు. అప్పుడు నువ్వు నాలాగనే స్టోరీలు ఎత్తుతావు. అప్పుడు దేవుడు అంటాడు, నమ్మలేవా అని నన్ను అంటాడు. నమ్మితే అడిగే. ఏర్పాటు నీ మీద ఉంటే ద్వారములు ముయ్యబడతాయి, గుర్తుపెట్టుకో. ఒకవేళ నిన్ను ఆ విషయంలో ఏర్పాటు చేసుకోకపోతే ఇంకొక దానిలో వాడుకోవాలనుకుంటే అటు ద్వారాలు తెరవబడతాయి. ఎందుకు నాకు ఎటు పోయినా సరే శూన్యం కనపడుతుంది అనే క్వశ్చన్ నీకు వస్తే, ఈ కోణంలో కూడా కొంచెం ఆలోచించు. ఒకవేళ దేవుని పని చెయ్యమని నన్ను ఏమన్నా ఆయన కార్నర్ చేస్తున్నాడా, నన్ను టార్గెట్ చేశాడా, ఏంటి ప్రభు అని అడుగు. కూర్చో, ఆయన ముందు కూర్చో, నేను కూర్చున్నట్టు తప్పకుండా మాట్లాడతాడు. ఆ మాటలను బట్టి నువ్వు అడుగు ముందుకే. నాకు కావాల్సిన 3 మాటలు నా తండ్రి మాట్లాడాడు. నంబర్ 1, భయపడొద్దు, విస్మయం పొందొద్దు అన్నాడు. నంబర్ 2, నువ్వు అనుకుంటున్నవన్నీ కూడా బంధకాల్లోంచి నేను విడిపిస్తాను, అవి నీకు సొంతం చేస్తాను. నంబర్ 3,
నేను నీకు పిల్లల్ని ఇస్తాను, వాళ్ళని విస్తరింపజేస్తాను, అండ్ అల్పులుగా కాదు గనులుగా చేస్తాను, మంచి బిడ్డలు నీకు ఇస్తాను. నేను నీకు అప్పగించే బిడ్డలందరూ శ్రేష్టమైన పాత్రలు, అల్పుల్ని కాదు గనులుగా చేస్తానే వాళ్ళని. అనేక మందిని సాధించే వ్యక్తులుగా తయారవుతారు, సేవకులుగా తయారవుతారు, పరిచారకులుగా తయారవుతారు, ప్రార్థనా వీరులుగా తయారవుతారు, సమాజాలను భగ్గున మండించే యోధులుగా తయారవుతారు. నేను వాళ్ళని అట్లా చేస్తా. నీకెందుకు భయం? దా. తక్కువ వాళ్ళని నీకివ్వను. ఆ సోది మా లోకాల నీ దగ్గరికి నేను ఉండను. ఒకవేళ అట్లాంటి వాళ్ళు వచ్చినా సరే వాళ్ళని నేను షార్ప్ పర్సన్స్గా మారుస్తాను. నేను నాకు ఇచ్చిన ఆ ప్రామిస్ ఆనాటి నుంచి ఈనాటి దాకా నా తండ్రి తప్పిపోలా. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? విశ్వాసం ఎప్పుడైతే క్రియగా, అప్పుడు ఇక ఆ మాట తీసుకొని ఇక ఆ రోజు నైటు వచ్చినటువంటి విశ్వాసులకి చెప్పాను, వచ్చే ఆదివారం నుంచి ప్రార్థన ప్రారంభం అవుతుంది, ప్రభు బల్ల కార్యక్రమం ఉంటుంది, ఆరాధన కార్యక్రమం ఉంటుంది. ఇక ఇక్కడే నేను ఆరాధన చేయటం మొదలు పెడుతున్నాను. కాబట్టి నన్ను ప్రేమించి వెంబడించాలనుకున్నోళ్ళు ఆదివారం ఆరాధనలో కలవచ్చు అని పిలిచాను. అప్పుడు మొట్టమొదటిగా గ్యాదర్ అయిన సంఖ్య 17 మంది ఉన్నారంతే. ఇక అనతి కాలంలోనే అది పట్టజాలనంతగా ఆత్మలు నిండిపోయారు. అది అట్లయిపోయింది. ఇక తడవకి ఆ ఇల్లు మార్చాల్సి వచ్చింది, ఇంకొంచెం పెంచి రోడ్డు దాకా దాని పొడుగు పెంచాల్సి వచ్చింది. చివరికి అది తీసేసి షెడ్ వేయాల్సి వచ్చింది. ఆ షెడ్ అట్లనే ఉంది, ఆ షెడ్ ఫుల్ అయిపోయింది. మళ్ళీ పందిళ్ళు వేయాల్సి వచ్చింది రోడ్డు మీద, అది ఫుల్ అయిపోయింది. పక్కన వాళ్ళ స్థలం అడిగి అందులో వేయాల్సి వచ్చింది. అన్ని దేవుడి దేవల్ల ఫోటోలు ఉన్నాయి, దేవునికి స్తోత్రం. ఇదంతా దేవుడు తన బలమైన బాహువు నాకు తోడుగా ఉంచి జరిగిస్తూ వచ్చిన పరిచర్యనా, లేకపోతే నా గొప్పతనమా? అందరు చెప్పాలి. నా దేవుడు తోడై ఉన్నాడు, లేకపోతే మనకు అంత సీనే ఆడుంది. అరే చిన్న కుటుంబాన్ని నిలబెట్టుకోవటం చేతగాక చచ్చిపోదాం అనుకున్నాండి నేను. సస్తే పోయిద్రా బాబు, బతుకొద్దు అనుకున్నాను నేను. అట్లాంటి పట్టుకొచ్చి ఇంత కార్యాలు చేశాడంటే ఎంత తోడై ఉన్నాడో చూడండి. నాకు అడుగడుగునా వెనక్కి చూపే ఆయన పారా గుడ్రా, నువ్వు పద ముందుకు బాగా నెట్టుకుంటా పోతాడు. అడుగడుగునా కృంగుబాటే, కదిలితే కూర్చొనేవాడు ఒకటి. రెడీగా ఉంటావురా బాబా, నువ్వు అయితే రెడీగా ఉంటావు. లేరా నాయన, లే ఏం కాదులే, అవన్నీ నేను మారుస్తానులే. అరే డైరెక్ట్గా లైవ్లో వచ్చి మాంత్రికుడు నా మీద ప్రయోగం చేస్తుంటే ఈగ కూడా నా మీద వాళ్ళ నీల నా దేవుడు. వాడు లైవ్లో వచ్చి, రియల్ అండి, నిజం అండి, పచ్చి నిజం అండి, దేవుని బలిపీఠం మీద చెప్తున్నాను నేను. లైవ్లో వచ్చి నా మీద వాడు ప్రయోగతంతు చేస్తే, బలిపీఠం మీద నన్ను పడగొట్టాలని వాడు తిప్పలు పడితే వాడు పోయాడు అడ్రస్ లేకుండా. వాడు చచ్చిపోతే 3 రోజులు శవాన్ని తీసే దిక్కు లేకుండా పోయాడు వాడు. తెలుసా మీకు ఆ సంగతి? అది నా దృష్టికి వచ్చేటట్టు చేశాడు దేవుడు. 2 ఆప్షన్స్, మారటం అన్నా మారాలి, లేదా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అహమును వదచి అధికారులను వెధవల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. దేవునికి మహిమ. లైవ్లో వచ్చి దుష్ట ప్రయోగం చేస్తే చేసినోడు అడ్రస్ లేకుండా పోయాడు. నన్ను నా తండ్రి ఇంకా నిలబెట్టి వాడుకుంటూనే ఉన్నాడు. నన్ను పాడు చేయాలని, పతనం చేయాలని, నా సాక్ష్యం భ్రష్టు పట్టించాలని లైవ్లు పెట్టి మాట్లాడారు దరిద్రులు, పిచ్చోళ్ళు. లైవ్లు పెట్టి షాలేమురాజు అలా, షాలేమురాజు ఇలా, అలా ఇలా ఇలా. ఏంది ప్రభు అంటే ఏం మాట్లాడొద్దు, మొత్తం వెధవలు అవుతాను, ప్రశాంతంగా ఉండాను. వెధవన్నర వెధవలు అయిపోయారు ఇప్పుడు. దేవుడు నన్ను వాడుకుంటానే ఉన్నాడు, ఆత్మను రక్షిస్తానే ఉన్నాడు. అంత నా గొప్పతనం చెప్పట్లా, నాకు తోడై ఉన్నవాని యొక్క గొప్పతనం చెప్తున్నాను నేను. యూదా గోత్రపు సింహము నా పక్షమును నిలిచున్నాడు, పక్షిరాజు వలె రెక్కలు సాచి ఆయన నా పైన నిలిచున్నాడు. ఆయన సురక్షితమైన రెక్కల నీడలో నన్ను కప్పి ఉంచాడు, లేకపోతే నేను తప్పించుకున్నట్టు అసాధ్యము. పరాక్రమశాలి నాకు తోడై ఉన్నాడు. అందుకే వీరుడవై నీవు నాకుండగా నేనేల భయపడుదును, నాకింక దిగులేలను, నేనేల భయపడుదును, నాకింక దిగులేలను. సైన్యములకు అధిపతి నాటి నుంచి నేటి వరకు నాకు తోడై ఉండి నడిపిస్తున్న నా తండ్రి ఇక ముందుకు తోడై ఉంటాడని నేను విశ్వసిస్తున్నా. కాబట్టి విశ్వాసంతో నేను వేసినటువంటి అడుగు, క్రియాత్మకంగా మారిన అడుగు నన్ను సిగ్గుపరిచిందా? గొప్ప కార్యాలు నేను చూసేటట్టు చేసిందా? ఈరోజు మీకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే విశ్వాసం క్రియగా మారిద్దో, మారు మనసు పొందు అన్నాడు పొందుతావో, రక్షణ పొందు అన్నాడు పొందుతావో, దాని శక్తి నీ మీద పనిచేసిద్ది. ఎప్పుడైతే ప్రార్థన చేయి, వాక్యం చదువు, ఆ సారం పొందు, పరిశుద్ధాత్మ అభిషేకమును వేడుకొని అభిషేకం పొందు, నీ ఆత్మీయ జీవితం క్షేమాభివృద్ధికరంగా ఉంటుంది అని చెప్పాడు. దాన్ని చేయటం ద్వారా ఆ విశ్వాసం శక్తిగా మారి నీవు ప్రభావంతో నింపబడి ఉండేటట్టు చేస్తుంది. ఈ పని చేయి, అడుగు ముందుకు వెయ్యి అన్నప్పుడు విశ్వాసంతో ఎప్పుడైతే అడుగు ముందుకేస్తావో అప్పుడు దాని శక్తి నువ్వు అనుభవిస్తావు. నేను చెప్పింది ఇప్పటిదాకా విశ్వాసం క్రియగా మారినంత వరకు అది ఒట్టిగా ఉంటుంది, కానీ ఎప్పుడైతే నువ్వు క్రియగా మారుస్తావో అప్పుడు అది శక్తిగా మారుతుంది. అది దాని ప్రభావం ఏందో నీకు అర్థమవుతుంది. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఇక వాక్యమైనా ప్రేమ అయినా అంతే. 3 చెప్పాలనుకున్న. మొట్టమొదటిది విశ్వాసము, రెండవది వాక్యము, మూడవది ప్రేమ. బైబిల్ నిండా వాక్యాలు ఉన్నాయి, కానీ ఇందులో చెప్పబడిన వాక్యాలు నీ జీవితంలో క్రియగా మారితే అప్పుడు అక్షరంగా ఉన్న వాక్యం శక్తిగా మారుతుంది. చాలా కీలకమైన విషయం ఇది. అక్షరంగా ఉంది, ఆ అక్షరం నీ జీవితంలో క్రియగా మారనంత వరకు అది ఒట్టి అక్షరమే. అది ఎప్పుడైతే నీ బ్రతుకులో నా బ్రతుకులో ఆ వాక్యము నెరవేర్పు పొందిద్దో, నెరవేర్పుకు నోచుకుంటుందో అప్పుడు ఆ వాక్యం యొక్క శక్తిని అనుభవించగలుగుతావు. నిజంగా చెప్పండి, అర్థమైందా లేదా? కాలేదా? మళ్ళీ చెబుతా. ఏమనుకోండి తల్లి, అట్లా చెప్పండి, ఎవరన్నా అర్థం కాకపోతే చేయొద్దండి, నేను చెబుతాను. నేను ఇబ్బంది పడను, మీకు మైండ్కి ఎక్కాలి, నాకు అది కావాల్సిందే. మళ్ళీ చెప్తా. ఇప్పుడు వాక్యము క్రియగా మారటం అంటే ఏంటంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి అని మరియమ్మ పరిచారకులకు చెప్పింది.
ఓకే, ఆ వాక్యం మనకి యోహాను సువార్త 2లో రాయబడింది. ఇప్పుడు వాక్యం ఏం చెబుతుంది అంటే, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చెయ్యవలెను అనుంది. నీకు శ్రమ కలిగిందా, ఇబ్బంది కలిగిందా, ఏదైనా నిన్ను బాధ పెడుతుందా, అది నీకు శ్రమగా ఉందా, అట్లయితే డోంట్ టెన్షన్. వాక్యం ఏం చెప్పిందంటే నువ్వు ప్రార్థన చేయి అంది. నువ్వు ప్రార్థన చేయకుండా కూర్చొని ఏడుస్తున్నా, పక్కోళ్ళకు చెప్పుకుంటున్నా, ఆ వాక్యము బైబిల్లో అక్షరాలుగానే ఆగిపోతుంది తప్ప అది శక్తిగా మారదు. కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యం నెరవేర్చడానికి పూనుకొని, ఇప్పుడు నాకు శ్రమ సంభవించింది, ఇందును గురించి వాక్యం ఏం చెప్పుచున్నది, ప్రార్థన చేయమని చెప్పింది కదా. నేను వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని గోజాడతా, ఈ శ్రమ నుండి నన్ను విడిపించమని దేవుని పాదాలు పట్టుకొని మొర్ర పెడతా అని ఎప్పుడైతే బైబిల్లో అక్షరాల రూపంలో ఉన్న వాక్యాన్ని నువ్వు క్రియగా మారుస్తావో, అప్పుడు ఆ వాక్యము నీ పక్షమున శక్తిగా మారి నీ లైఫ్లో ఆ క్రియ జరిగిద్ది. ఇప్పుడన్నా అర్థమైందా? ఇప్పుడు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇంకా అర్థం కాలేదని చెప్పండి, మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతా, ఇబ్బంది ఏం లేదు. అర్థమైందా? అర్థమైతే చేతులు ఎత్తండి. ఇక ఏదైనా అంతే, నువ్వు విశ్వాసం ఉంచావా? వాక్యం ఏం చెబుతుంది? నీకు విశ్వాసం ఉంటే పోయి ప్రార్థన చేయిపో. ప్రత్యామ్నాయాల తర్వాత ముందు మోకాళ్ళేసి మొరపెట్టు. పవన్ గాడు పడ్డాడని తెలిసింది. పవన్ గాడు పడ్డాడు, మాట్లాడట్లేదు, ఫోన్ మాట్లాడట్లేదు. పవన్తో ఉన్నవాడు మాట్లాడాడు, పవన్ మాట్లాడట్లా. ఊహించండి ఏం జరిగి ఉంటుందో అనుకుంటామో సహజంగా. వాడికి ఏదో అయ్యింది, మొత్తం డేంజర్ కండిషన్లో ఉన్నట్టున్నాడు, అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు అనే టెన్షన్ వచ్చిద్దా రాదా? ఒక తండ్రిగా నాకు వచ్చిద్దా రాదా? వాడు పడ్డా స్పాట్ దగ్గరికి వెళ్దాం అని కారు ఎక్కమంటే కారు ఎక్కి మళ్ళీ దిగా, నా వల్ల కాదరా, నేను వాడిని ఏ స్థితిలో చూడాల్సి వచ్చిద్దో, మీరు వెళ్ళండి రా అన్న. అశోక్ నా చేయి నీకు ఇచ్చి మీరు గుండ్రా అని పంపించా. నేనేం చేశానో తెలుసా? వెళ్ళి వేప చెట్టు కింద అరుగుంది కదా రాజాపేట మీటింగ్ గ్రౌండ్లో, అరుగు మీద మోకాళ్ళు వేసి, దయచేసి కనికరించు ప్రభువా, నాకు పుత్రశోకము కలగకుండా ఉన్నట్లు దయచేసి వాని బ్రతికించు, వాని గురించి క్షేమ సమాచారం వినబడేటట్టు చేయి, వానికి ఏం ప్రమాదం జరగొద్దు ప్రభా, అని బ్రతికించు ప్రభా, అని కాపాడు ప్రభా, ఛాన్సీ ప్రభా అని దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టి, మరి ఇంకా నేనేం చేయగలను? వాడు పడ్డ స్పాట్ దగ్గరికి వెళ్ళి చూసి ఎలాంటి స్థితిలో చూడాల్సి వచ్చిందో చూసి, వానికి ఏమన్నా అయితే నేను తిరిగి బాగు చేయగలనా? వానికి ఏదన్నా ప్రాణ ప్రమాదం కలిగితే నేను బ్రతికించగలనా? ఇవన్నీ చేసేవాడు నా తండ్రి కదా, నా ప్రభు కదా, ఆయన నాకు తోడై ఉన్నాడు కదా. శత్రువు నలువైపులా నా మీద అటాక్ చేసి నన్ను కృంగదీయడానికి చూస్తున్నాడు. ఇప్పుడు నా బిడ్డ మీద కూడా వచ్చాడు ప్రభు. వాడు నా తండ్రి గదు, కనికరించు మయ్య గదు, నా పక్షమున కార్యం చేయాలి, నేను కృంగిపోతాను దేవా, మళ్ళీ దిగులైద్ది దేవా, నాకు వేదన అయింది దేవా, అయ్యా ప్లీజ్ అయ్యా అని మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పడున్నారు, అక్కడేదో జరిగింది, అది మారిద్దా? మరి నా ప్రార్థనకు అర్థం లేదు కదా. ఒక్కసారి మీరు ఆలోచించండి, లాజిక్ ఉందా? ఇప్పుడు జరగబోతుందని తెలిస్తే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే జరగకుండా తప్పిస్తాడు. అయిపోయాయి, ఫోన్ వచ్చే, ఇప్పుడు అది ఎలా మార్చగలను నేను? కానీ నేను మార్చలేను, కానీ మృతులను కూడా సజీవులుగా పిలవగల నా దేవుడు మార్చగలడు. ఏమన్నా అర్థమైందా మీకు? ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్టు చేయగల దేవుడు, దిగిపోయిన పొద్దుని మళ్ళా ఎక్కేటట్టు చేయగల దేవుడు, మార్చగలడు. ఆ సన్నివేశాన్నే మార్చగలడు. అవసరమైతే ఆయన దాసుడైన నేను మొర్ర పెడతాను, ఏడుస్తానని ముందే ఆయన అడ్డుపడి ఉండొచ్చు. మొత్తానికి ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు అక్కడ నా ప్రభు కార్యం. కాబట్టి నేను ఆయన కాళ్ళే పట్టుకుంటా, తర్వాత ఆయన ఇష్టం, ఆయన దయ. బిడ్డలారా నేర్చుకుంటారని చెప్తున్నాను నేను. ఏం చేయాలి? శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలి? అప్పుడు అది వాక్యము నెరవేర్చినట్టు అన్నమాట. వాక్యం నెరవేర్పుకు నోచుకున్నట్టు. ఆ ప్రార్థన జరుగుతానే చేస్తానే ఉన్నా.
అయ్యా 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 ప్లీజ్ అయ్యా 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 అని అంటానే ఉన్నా చిన్నగా వాడిని తీసుకొని వచ్చారు. వాడు నడుస్తా వెళ్తా ఉన్నాడు. వాళ్ళ మాటలు వినపడ్డాయి, చెవిన పడ్డాయి. కృతజ్ఞత తీసుకొని వచ్చారు. వాడు నడుస్తా వెళ్తా ఉన్నాడు. వాళ్ళ మాటలు వినపడ్డాయి, చెవిన పడ్డాయి. కృతజ్ఞతాస్తుతులు తండ్రి, థ్యాంక్ యూ ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు అని చూస్తే వాడు నడుస్తా వెళ్తా ఉన్నాడు. రైట్, థ్యాంక్ యూ లార్డ్, కాపాడావు, నీకు స్తోత్రం. అంటే ఏం జరిగిందంటే ఇక్కడ పడ్డప్పుడు ఈ బోన్ విరిగింది కదా, అప్పట్మని ఆ దెబ్బ తగిలినప్పుడు వాడు అపస్మార స్థితికి వెళ్ళిపోయాడు. అందుకే మాట్లాడలేకపోయాడు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఏదో అయిపోయాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, శ్రమ సంభవించినప్పుడు వాక్యం ఏం చెప్పింది అనేది గుర్తు రావాలి. వాక్యం ఏం చెప్పి ప్రేయర్ చేయపో, మోకాళ్ళు లేపో, నా దేవుడు కదులుతాడు నీ పక్షమున. నువ్వు వెళ్ళి మోకాళ్ళు నానా అన్నావు, ఏం నాకు మాట అంటాడు. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. ఆలస్యమైన ఆయన చిత్తమే, ఆలస్యమైన ఆయన చిత్తమే, ఏది జరిగినా మేలు కోసమే, ఏది జరిగినా మేలు కోసమే. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. దేవునికి స్తోత్రం. ఇదొక్కటే కాదు, ఇలాంటివి ఎన్నో. నాకు ఆపద అనిపించినప్పుడు నాకు కనపడేది దేవుని పాదాలే. ఇకంతా శూన్యం, అంత బ్లర్రే. పోయి కూర్చుంటా ఆయన దగ్గర, అంతే. ఎన్నిసార్లు వెళ్ళానో అన్నిసార్లు కూడా నన్ను ధైర్యపరిచి నా ఎడల కార్యములు చేసి వెన్ను తట్టి నిబ్బరపరిచిలే, ఏం కాలేదు లేపా, ఏమైందిరా, ఎందుకంత కృంగిపోతున్నావు, రెడీగా ఉంటారో బాబా, నువ్వా రెడీగా ఉంటారా నాయన నిరాశపడటానికే, నాయన లే, ఏమైంది రాలే, ఏం కాలే, అదంతా నీ మేలుకే వచ్చింది బా అని వాక్యంలో మాట్లాడి ధైర్యపరిచి పంపిస్తాడు. నా ప్రార్థనలు ఆలకించు వాడవు, నా మనవులకు చెవియొక్కెదవు. నా ప్రార్థనలు ఆలకించు వాడవు, నా మనవులకు చెవియొక్కెదవు. అంతులేనిదయ్యా నీ అనురాగము, అంతులేనిదయ్యా నీ అనురాగము. అమరం అతి మధురం నీ దివ్య స్నేహము, అమరం అతి మధురం నీ దివ్య స్నేహము. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధన. దేవునికి మహిమ. ఏమండి, వాక్యం చెప్పేటప్పుడు మధ్యలో పాటలు పాడుతుంటారు కదా, మీకు ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటుందా? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందా? కంటిన్యూషన్గా వాక్యం చెప్పకుండా మధ్యలో ఈ పాటలు ఏందని ఉంటుందా? ఉంటే చెప్పండి, పాటలు మానేస్తాను. ఎంతమంది మాకు సంతోషంగా ఉంటుంది అంటారు? సేమ్ మైండ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేమ్ మైండ్. నాకెందుకు అట్లా మధ్యలో ఆయన స్తుతించుకోవటం ఇష్టం అండి, నేను గుర్తు చేసుకోవడం ఇష్టం. బిడ్డలారా, ప్రతి విషయంలో ఇందును గూర్చి వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ఏం చేయమని చెప్తుంది, వాక్యం ఎలా చెప్తుంది, ఇది నేను చేసేది వాక్యానుసారమేనా అని చూసుకుంటా. ఆ వాక్యాన్ని నెరవేర్చుకుంటా నువ్వు సాగిపో. నీకు ఎదురుంటే అప్పుడు అడుగు. మళ్ళీ పాట గుర్తొచ్చింది. ఏం చేద్దాం మరి, నాకు వాగ్దాన భూమిలో
మృత సముద్రపు భయము నన్ను వెంటాడెనే. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడెనే. వాక్యమయున్న నీ సహవాసము ధైర్యము పుట్టించెనే. వాక్యమయున్న నీ సహవాసము ధైర్యము పుట్టించెనే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం. ఏదైనా క్రియగా మారినప్పుడే దాని శక్తి వెల్లడవుతుంది. క్రియగా మారనంత వరకు, మాటలుగానే ఉన్నంత వరకు అవి ఒట్టివే. అవి ఎప్పుడైతే క్రియగా మారుతాయో అప్పుడు మాత్రమే వాటి శక్తిని అనుభవించగలం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారయుందురన్న మాట గుర్తుందా? అది శక్తి పొందుకోవడానికి చేయాల్సినటువంటి పనులు ఇవి. నీ భక్తి, దానిలో ఉన్న శక్తి నువ్వు అనుభవించాలని ఉందా నీకు? ఉంటే తప్పకుండా వీటిని క్రియగా మార్చు. పాపపు ఆలోచనను మాత్రం క్రియగా మార్చొద్దు. పాపపు ఆలోచన క్రియగా మారిందా పాపానికి శక్తి వచ్చింది. అది శక్తిగా మారి నిన్ను పీడించడం మొదలుపెట్టింది. అందుకని పాపపు ఆలోచనలను క్రియగా మార్చొద్దు. అవి నీ తలకాయల్లోకి ప్రవేశించగానే వాటిని డిలీట్ చేయి, వాటిని వెళ్ళగొట్టుకో. ఉండనిచ్చావా? అవుట్. ఉండి ఒకరోజు క్రియగా మారిద్ది. క్రియగా మారిందంటే నీ దినం చేసిద్ది. దేవునికి స్తోత్రం. ఏం చేసిద్ది? దినం చేసిద్ది. బతికొండగానే పిండం పెట్టిద్ది. వద్దు, పాపంతో చెదురొద్దు, దాన్ని క్రియగా మారనియొద్దు. మరి క్రియగా మారాల్సినవేవి? నంబర్ 1 విశ్వాసము. విశ్వాసము నాలో ఉందని ఒట్టి మాటలు చెప్పడం కాదు. విశ్వాసం నీకుంటే ఎవని యందు విశ్వాసం ఉంచావో ఆయన ఏం చెప్తున్నాడో, ఏ వాక్యం చెప్పాడో దాన్ని నెరవేర్చాలి నువ్వు. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ అన్నాడా? నువ్వు అది చేస్తే ఆ రక్షణ నీకు దొరికింది. అది క్రియ కావాలి. క్రియగానంత వరకు ఆ రక్షణ నీకు దొరకదు. నీ పేరు గ్రంథములో రాయబడదు. కాబట్టి తప్పకుండా మనం అది క్రియ చేయటానికి సిద్ధపడాలి. ఇది అర్థమయ్యే తపన పడ్డా బాప్తిస్మానికే. ప్రతిదీ వాక్యం చూసుకుంటా మా అమ్మకి చెప్పేవాడిని. ఆఖరికి దశభాగం దగ్గర కూడా అక్కడ మాత్రం అయ్యా అప్పులు ఉన్నాయిగా మనకు అనేది మా అమ్మ కూడా నేర్పా. అప్పులున్నా, ఇబ్బందులున్నా దేవుడు మనకు ఒక్కసారి 20,000 ఇచ్చాడు. ఇవ్వాలి కదా దేవునికి. సంఘ అవసరాలు ఉంటాయి కదా, తీయాలి కదా. చీటిపాటు డబ్బులు కట్టాలయ్యా, అర్థం చేసుకో అమ్మయ్యే కదా. సరే నాదేం పోయింది, ఇంత బతిని ఆడాల నువ్వు. సరే నువ్వు ఎంత ఇవ్వాలనుకున్నావు అంత 100 రూపాయలు. సరే మనం వాక్యం నెరవేర్చట్లా, దాని తాలూకు ఎఫెక్ట్ మన మీద పడింది. మరి నీ ఇష్టం. వాక్యం నెరవేరిస్తే ఆకాశ వాక్యులు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెన అన్నాడు అని మాటలు చెప్తే మా అమ్మకి అర్థం కాల. కోటింగ్ పడ్డాక దేవుడు కంటే ఎక్కువ ఏముందా తీసుకెళ్ళు. ఇంట్లో లేదు సరిగా ఫుడ్. బయట ఊళ్ళ నుంచి 10 మంది వచ్చారు కూటానికి. అమ్మా అన్నం వండి పెట్టువే అన్న. అయ్యా మనకే కష్టంగా ఉంది కదా, ఏం పర్వాలేదు, నువ్వు వండమంటే వండుదాం అయ్యా. ఉన్నదే ఏమి లేదు ఇంట్లో, కష్టం. ఆ ఉన్న రైస్ వండేసి పెట్టేసి, పెట్టుమా, చెయ్యిమా, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్నాడు. ఉన్నదానిలో అంత పెట్టమన్నాడు. ఎంత దూరాల నుంచి వచ్చారో పాపం. మళ్ళీ తపతపలాడితే ఇంటికి పోతారమ్మా. నేను చెప్పిన వాక్యం అంతా పోయిద్దిమా. ఆ వాక్యం విన్న వాళ్ళ హృదయాల్లో నిలబడాలంటే అంత కడుపు నిండాలమ్మా వాళ్ళకి. పెట్టుమా అంటే నా మాట విని విశ్వాసంతో ఉండటం మొదలుపెట్టి క్రియ చేయటం మొదలుపెట్టింది. నిజంగానే ఆకాశ వాక్యాలు విప్పాడు ఆయన. పట్టజాలనంత విస్తారమైన దీవెన. మీకు తెలుసు ఇంకా ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఎప్పుడైతే దేవుని వాక్యము క్రియగా మారుస్తామో మనం ప్రతిదీ ఇందులో వాక్యం దీని గురించి ఏం చెప్పాడు, దీని గురించి ఏం చెప్పాడు,
సెల్ ఫోన్ ముందు కూర్చున్నా లేదా టీవీ ముందు కూర్చున్నా వాక్యం ఏం చెప్తుంది? దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది. అప్పుడు నీకు అది గుర్తు రావాలి, దీని ముందు నేను కూర్చున్నాను, టైం పాస్ చేస్తున్నాను, దీనివల్ల నాకు వచ్చే ఉపయోగం లేదు, టైం పోవటం తప్ప. ఈ టైం అంతా కూడా ఇలాగ వ్యర్థమైన వాటిని ఎవడెవడో చేసిన వాటిని చూసుకుంటా నేను కూర్చుంటే నేను సాధించేదేం ఉండదు. ఏం చెప్పాడు దీని గురించి? ఏం చెప్పాడు? సెల్ ఫోన్ ముందు కూర్చున్నా లేదా టీవీ ముందు కూర్చున్నా వాక్యం ఏం చెప్తుంది? దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది. అప్పుడు నీకు అది గుర్తు రావాలి, దీని ముందు నేను కూర్చున్నాను, టైం పాస్ చేస్తున్నాను, దీనివల్ల నాకు వచ్చే ఉపయోగం లేదు, టైం పోవటం తప్ప. ఈ టైం అంతా కూడా ఇలాగ వ్యర్థమైన వాటిని ఎవడెవడో చేసిన వాటిని చూసుకుంటా నేను కూర్చుంటే నేను సాధించేదేం ఉండదు. నేనేదన్నా సాధించి నేనేదన్నా ఫలభరితంగా మారి 10 మందికి ప్రయోజనమై ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నా టైము ఈ చెత్త వాటికి కాదు, నా టైము అర్థవంతంగా ఖర్చు పెట్టాలి. అదే కదా వాక్యం చెప్పిందని. అట్లా ప్రతి పార్ట్లో వాక్యం చూడు. ఒక స్త్రీని చూసావు, అందంగా కనిపించింది నీకు, వెంటనే వాక్యం మాట్లాడుతుంది నీతో. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారం చేసిన వాడు, అబ్బో దేవునికి స్తోత్రం, వద్దు నాయన, నాకు వద్దులే నాయన, నా సోదరి నా సోదరుడు వద్దు నాయన, నాకు ఈ దరిద్రపు ఆలోచన వద్దు. మనం ఎప్పుడైతే నువ్వు వాక్యం చేత సంధించబడతావో, ఆ వాక్యం క్రియగా మార్చుకొని తప్పించుకొని పక్కకి వెళ్ళిపోతావో, ఆశీర్వాదపు జల్లు నీ మీద ఉరవటం మొదలైతే. పోతీఫెరో భార్య దగ్గర కులకటం మొదలు పెడితే యోసేపు, పోతీఫెరో భార్య అవకాశం ఇచ్చిందండి, పిలిచే అవకాశం ఇచ్చింది. రారా హాయిగా పాపం చేద్దాం, ఇంట్లో సొమ్మంతా పెడతాను, తిని ఎంజాయ్గా బతుకుదురా, మంచిగా ఉంటారా లైఫ్, రారా అబ్బాయి అని. యోసేపు కక్కుర్తిపడి ప్రలోభానికి లోనై ఒకవేళ అక్కడే బెండై ఆగిపోతే, ఆ పాపానికి చోటిచ్చి ఆగిపోతే ఏమయ్యేవాడో తెలుసా? సర్వనాశనం అయ్యేవాడు. ఎవ్వడికి ఉపయోగపడేవాడు కాదు, తను తాను నాశనం చేసుకునేవాడు. తనకు ఆశ్రయం ఇచ్చిన పోతీఫెరో కుటుంబాన్ని కూడా నాశనం చేసేవాడు. ఆ చిన్న పాపానికి తను లోబడ్డట్టయితే నాశనకర్తగా మిగిలిపోయేవాడు యోసేపు. అంతే కదండి, అక్కడే ఆగిపోయేవాడు, కులుకుతా ఉండేవాడు. ఇంకా ఐగుప్తు ప్రధాని లేదు, ఫరో దగ్గర నాయకత్వం లేదు, అన్నలకి కరువు కాలంలో ఆ ఐగుప్తు ప్రజలకి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి అన్నం పెట్టి అన్నదాత అయ్యేవాడు కాదు, ఇవన్నీ ఉండే కాదు. చూసావా పాపం ఎక్కడ కొట్టబోయిందో? పాపం అలా పట్టుకుంటుంది అన్నమాట. కీలకమైన పాయింట్ల్లో పాపం ఆకర్షిస్తుంది. అవన్నీ వద్దురా బాబు, ఇదిగో ఈ మనిషి దొరికింది, ఈమెతో ఎంజాయ్ చేయి, పైసలు ఇస్తుంది, తిను, ఆనందించు, మునుగు, తేలు, ఈ కుటుంబాన్ని నాశనం చేయి, నిన్ను నాశనం చేసుకో, సూపర్గా ఉంటుంది, మజాగా ఉంటుంది, భలేగా ఉంటుంది, ఎంజాయ్, గారా అని పిలిచింది పాపం. పోవే, పో, నాకొద్దు, నాకొద్దు, నా ప్రభు వద్దన్నాడు, నా ప్రభువుకి ఇష్టం లేని పని నాకొద్దు. వార్నింగ్ మళ్ళీ చూడు, పాపం లొంగనందుకు బెదిరింపు కూడా వచ్చి, రే పాపానికి లొంగకపోతే నీ అంతు తేలుద్ది, నిన్ను జైలు పాలు చేస్తా, ఆడది అబద్ధం ఆడితే గోడగట్టినట్టుంటది, నీకు మామూలుగా ఉండదు, నీ మీద నెపం వేస్తా, నీ అంతు తేలుస్తా అంది. నీ చేతనైంది చేసుకో, నేను మాత్రం ఆ నీచానికి తలొంచను అని పాపముతో రాజీ పడలా. అంటే తన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అది. ఆ టర్నింగ్లో తను పాపానికి తల ఉంచలా. అది ఎంత ప్లస్ అయిందంటే, ఒక్క దెబ్బతో ఎంతమందికి దీవెనంటే తరతరాలకు దీవెనగా మారిపోయాడు ఆయన. లక్షలాది ప్రజలకు దీవెనగా మారిపోయాడు. అందుకే చెప్తాడు దేవుడు, రే వద్దు, బెండ వద్దు నాన్న, పాపానికి బెండ వద్దురా, అల్పకాల పాపభోగాన్ని ప్రేమించొద్దురా. అసలు ఎట్లా ఉంటుందో తెలుసా? లైఫ్ లాంగ్ సరిపోయిద్దిరా బాబు ఈ మనిషి, అబ్బా సరిపోతాడు ఇతను, అబ్బో సరిపోతుంది ఈమె, ఇంకా నాకేం అవసరంలా, అబ్బో నాకు మామూలు మనిషి దొరకలా, అబ్బో నాకు మామూలోడు దొరకలా, అబ్బో ఇక మామూలు సుఖం కాదు, ఇక జీవితంలో దిగులు లేదు, లైఫ్ సెట్లు. నీ బొందన్నారా బొంద. పాపం వల్ల కలుగు భ్రమ అలా ఉంటుంది పిచ్చిదానా, పాపం వల్ల కలుగు భ్రమ అలా ఉంటుందిరా పిచ్చోడా. వెరీ డేంజర్ నాన్న. ప్రలోభానికి లోబడితే నాశనమే నాయన. ఎప్పుడు పాపము దీవెన దాదు, పాపం ఎప్పుడు గాయమే మిగులుస్తుంది, నొప్పినే కలిగిస్తుంది. దాని జాతి లక్షణం అది. అర్థమైందా? నీతి, పరిశుద్ధత, పవిత్రత ఎప్పటికీ ఆశీర్వాద కారణం. ఫోటో చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు.
అదే ఇంకొకరోడికి అట్లాంటి ఛాన్స్ వస్తే, ఇంకొకటికి అట్లాంటి ఛాన్స్ వస్తే, యోసేపు కాకుండా కక్కుర్తోడికి ఎవడికన్నా ఛాన్స్ వస్తే ఆడే కూర్చునేవాడు. సరే అమ్మగారు ఇంక అంతకంటే కావాల్సింది ఏముందండి, మరి మీరేమో మరి ఇక నన్ను ఇష్టపడ్డారు, మరి ఇక నాలాంటి వాడు మరి లేకపోతేనే కదా, కాబట్టి మరి ఇక దాన్ని ఏముంది కానీ మరి మీ మాట తీసేయకూడదు కదా అని బెండ్ అయితే నాశనమే. ఈరోజు నువ్వు నచ్చావు, నీకు బెండ్ అయింది, భర్తను మోసగించడానికి ఇష్టపడింది. రేపు ఇంకొకడు నచ్చుతాడు, నిన్ను భర్తని మోసం చేసి ఇంకొకటి వైపు చూసిద్ది, వాడి మీద ఇరిటేట్ కలిగిద్ది. ఇంకొకటి నచ్చుతాడు, నిన్ను వీడిని వాడిని మొత్తం వాళ్ళు ఇంకొకడిని. ఎక్కడ నమ్మకరా? తన భర్తకు నమ్మకంగా లేని స్త్రీ నీకెలా నమ్మకంగా ఉండగలిగిద్దిరా నిద్రమోహోడ అని అనొచ్చు. కానీ నేను అనలే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నీకు అట్టు ఉండదు. నీకు ఎట్టుండదు తెలుసా? తేలిపోతుంటుంది, స్వర్గలోకాల్లో తేలిపోతుంటుందిరా నీకు మత్తు తమ్ముడా. కానీ దెబ్బ పడ్డ తర్వాత దిమ్మ తిరిగి అప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటావు. అప్పుడు ఎంత మొత్తుకున్నారా? అందుకే యోసేపు పాపమును అసహించుకున్నందున ధన్యచరితుడయ్యాడు. నీతికై నిలబడినందున చెరసాల పాలు కావటానికి ఇష్టపడ్డాడు అని బెండవల ధన్యుడయ్యాడు. తనను అమ్ముకున్న అన్నలకు అన్నదాత అయ్యాడు. తనకు ఆశ్రయం ఇచ్చిన ఐగుప్తు రాజైన ఫరోకి దీవెనకరమయ్యాడు. ఐగుప్తు ప్రజలందరికీ ఆశీర్వాదకరమయ్యాడు. నేను చెప్పనా, ఒకవేళ యోసేపు అక్కడ నిలబడకపోతే ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉండేవి కావు. తెలుసా మీకు ఆ సంగతి? యోసేపు అక్కడ ఉండకపోతే ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉండేవి కావు. కరువు కాలంలో 7 ఏళ్ల కరువులో మొత్తం చచ్చేవాళ్ళు. 12 గోత్రాలు లేకపోతే 12 గోత్రాలు యూదా గోత్రం లేదు. యూదా గోత్రం లేకపోతే యేసుక్రీస్తు వంశావళి లేదు. ఇక అందులో దావీదు లేడు, ఇక యోసేపు లేడు. చూసారా? అంటే ఆ ఒక్కడక్కడ నిలబడటం వల్ల తరతరాలకు దీవెన ఎలా అయ్యాడో అర్థమైంది. ఇప్పుడు మీకు ఎలా అయ్యాడనమాట. అందుకే చెబుతున్న, పాపం వల్ల కలుగు భ్రమచేత మోసపోయి దాన్ని హత్తుకోకండి, నాశనం అవుతారు. ఖచ్చితంగా నాశనమే మిగిలిచింది. పాపం ఎప్పుడు మంచి చేయదు, దాని జాతి లక్షణం అది. కలుగుతాయి కొన్ని వ్యామోహాలు, శరీరాన్ని బట్టి కొన్ని భ్రమలు కలుగుతాయి, వాటిని అధిగమించాలి బిడ్డ. పరిశుద్ధత ఎప్పటికీ దీవెన. ఆమేన్. కాబట్టి పాపము క్రియగా మారొద్దు. మరేం మారాలి? దేవుని వాక్యం క్రియగా మారాలి. పాపం చేసే సన్నివేశాల్లో కూడా వాక్యమే నీ గుర్తు రావాలి. పొరుగువాడు ఆకలితో ఉంటే వాక్యం ఏం చెప్పుచున్నది? నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించు, నీకున్న దానిలో అంతా సాయం చేయి, నేను చేస్తా. వాక్యం నెరవేర్చి దేవుని వైపు చూడు. దేవా నీ వాక్యం నేను నెరవేర్చా, మరి నా సంగతి ఏంటంటే ఇస్తా బెట, నీకు దీవెన ఇస్తానంటాడు ఆయన. నా మాట చెప్పావు కదా, నా మాట చేసావు కదా, నేను అద్భుతం చేస్తా బెట నీకు. ఆ రాతి బాణాలని నీళ్లతో నింపారు, తీసుకెళ్ళి హిందూ ప్రధానికి ఇవ్వండి, ఇచ్చారు. చెప్పిన మాట విన్నా, అడ్డు చెప్పలా, ఆ మాట నెరవేర్చారు. అద్భుతం జరిగింది. నీళ్లు ద్రాక్షరసముగా మారినాయి. చూసారా? నా తండ్రి చెప్పిన మాట వినాలి, అది నెరవేర్చుకునే విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఏవేవి నెరవేరుస్తున్నా, ఎక్కడెక్కడ ఏ వాక్యం నా పట్ల నెరవేరట్లేదు. కోపపడుడి కానీ పాపం చేయకుడి అని ఉంది. కోపపడుతున్నాను, కొంచెం బూతులు ఆడుతున్నాను, వాక్యమేమో దూషణ చేయొద్దని చెప్పింది, ఇది మార్చుకోవాలా, నేను ఈ తిట్లు మార్చుకోవాలా, ఈ దరిద్రపునరు చీచి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నా. దేవా నన్ను క్షమించయ్యా, ఇది నెరవేర్చలేకపోతున్నా ప్రభా, నన్ను మన్నించయ్యా, నోటిని కంట్రోల్ చేసుకునే శక్తి నాకు అయ్యా అని వేడుకోవాలి. ఆ వాక్యం కూడా నెరవేర్చాలి. కోపపడుడి కానీ పాపము చేయకూడదు అంటే ఏంటో తెలుసా? కోప్పడు, గద్దించు, తప్పు లేదు. కోప్పడకపోవటం కూడా ఒక రోగమే. కోప్పడు, గద్దించు, తప్పు లేదు. కానీ దుర్భాష కానీ, తొందరపడి కొట్టడం కానీ, తొందరపాటున చేయొద్దు. అక్కడ దేవుని ఆత్మ దుఃఖపడతాడు. వాక్యం అట్లా ప్రతి విషయంలో వాక్యం ఏం చెబుతుంది, నేనేం చేస్తున్నా, నా బాధ్యత ఏంటనేది నువ్వు జాగ్రత్తగా వాక్యం చూసుకుంటా, వాక్యం నెరవేర్చుకుంటా నువ్వు అడుగులే. వాక్యం ఎప్పుడైతే నీ ముందు పెట్టుకొని నడుస్తావో, వాక్యమై ఉన్న యేసు నీ ముందు ఉంటాడు. ఇక నీకు ఎదురుండదు తమ్ముడా. అలా దేవుని మాటలు ముందు పెట్టుకొని యోసేపు నడిచినందున శ్రమలన్నీ దీవెనలుగా మారి అందలమెక్కి కూర్చున్నాడు. తరతరాలకు దీవెనయ్యాడు.
కాబట్టి 2 విషయాలు చెప్పాను. విశ్వాసము క్రియాత్మకమైతే శక్తిగా మారుతుంది, వాక్యం కూడా క్రియాత్మకమైతేనే శక్తిగా మారుతుంది. ప్రేమ కూడా అంతే, ప్రేమ కూడా అంతే. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావు, ఇంతసేపు మాటలు చెప్పా, కూటమైన తర్వాత అంత అన్నం పెట్టకుండా నేను మీరంటే నాకెంత ప్రేమో తెలుసా బిడ్డలారా, కడుపు మలమల మాడిసి పంపిస్తున్నాను, ఆనందంగా పోండి అంటే ఇప్పటిదాకా ప్రేమ ప్రేమ అన్నాడు, అంత ఆహారం కూడా పెట్టకుండా సాగుకొట్టి పంపించాడు దుర్మార్గుడు అనిపిస్తుంది. కానీ నా ప్రేమ క్రియగా మారి నీ ఆకలికి అంత ఆహారాన్ని ఏర్పాటు చేయగలిగినప్పుడు నా మీద నీకు ప్రేమ కలిగింది, సన్నిధి మీద నీకు ప్రేమ కలిగింది. నా సన్నిధిలో, నా ప్రభు సన్నిధిలో, నా తండ్రి సన్నిధిలో నేను వెళ్ళినప్పుడల్లా అంత అన్నం తింటున్నాను. నేను ఒక బ్యాగ్ తీసుకెళ్ళకపోతే పద్ధతేనా? నేను నీకు చూపించిన ప్రేమ నీలో ప్రేమను మొలకెత్తేటట్టు చేసింది. ప్రేమ కూడా క్రియాత్మకమైతేనే శక్తిగా మారిద్ది. నువ్వు 100 మాటలు చెప్పు పక్కన వాళ్ళకి, ఆపదలో 100 మాటలు చెప్పు, ఆపదలో ఆదుకోకు. వాళ్ళలో ఏమైనా కదలికి వచ్చిద్దేమో చూడు. మాటలైతే తెగ చెప్పిద్ది, కానీ సత్తనామన్న రూపాయి బయట ఇది మా తల్లి దండమమ్మ, దండమమ్మ నీకు నీ మాయ మాటలకు వందనాలమ్మ అనుకుంటా. నువ్వు 100 మాటలు చెప్పొద్దు, ఆపదలో నువ్వు ఆదుకో. నీకున్న దానిలో అంత సాయం చేయి. నువ్వు చేయదగ్గతే. అప్పులు చేసి తెమ్మని చెప్పట్లా, మధ్యవర్తిగా ఉండమని చెప్పట్లా, నీ దగ్గర ఉంటే ఉన్నంతలో అంత చేయి. మాటలు కాదు, కానీ ఆపదలో ఆదుకునే మనిషి ఆమె, ఆదుకునే మనిషి ఆయన అని నువ్వు చేసిన ప్రేమతో కూడిన క్రియ ఏదైతే ఉందో అది శక్తిగా మరి అవతల హృదయాలను కదిలించింది. ఇంకలే అయిపోయింది. టైం ఎంత అయింది? టైం చూడండి ఒకసారి. 1:24 నిలండి. ఈరోజు నేను మాట మీద నిలబడ్డా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే చెబుతున్నాను, అక్షరాలను అక్షరాలుగా ఉంచకండి, శక్తిగా మార్చండి. విశ్వాసాన్ని ఒట్టి ప్రభావం లేనిదానిగా ఉంచకండి, శక్తిగా మార్చండి. ప్రేమని కూడా క్రియాత్మకం చేసి శక్తిగా మార్చండి, దాని ప్రభావాన్ని చూడండి. ఎంతోమందికి నాకున్నంతలో నేను చేసినటువంటి క్రియ ఫలం ప్రేమగా మారి చాలామంది దేవునికి కనెక్ట్ అయ్యారు. తీయని మాటలు చెప్తే సరికాదు, కనీసం మనకు ఉన్న దానిలో చేయగలిగినంత, ఇంత చేయకపోయినా ఇంతైనా చేసే బుద్ధి మన దగ్గర ఉంటే, ప్రేమ క్రియాత్మకం చేయగలిగే ఆ బుద్ధి మన దగ్గర ఉంటే దాని శక్తి వేరుగా ఉంటుంది.